ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక జింక్ పైప్తో ఒక మంచం అయితే వెల్డింగ్ అయితే తయారు చేస్తాను. ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మంచం సైజ్ వచ్చేమో వెడల్పు 3 అడుగులు, పొడవు వచ్చేమో 6 అడుగులు అనమాట. చూడండి, ప్లైవుడ్ అయితే వస్తుంది అనమాట. బెడ్ మంచం మోడల్ ప్లైవుడ్ ఆల్రెడీ తెచ్చాను. ఇంచిన్నర పైప్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. అలాగే ఇంచిన్నర పైప్ హెవీ గేజ్ అనమాట. 13 కేజీల నర వస్తుంది అనమాట పైపు 20 అడుగులకి. ఇప్పుడు నేనైతే వర్క్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మంచం కోళ్ళు అయితే ఇంచిన పైప్ కట్ చేస్తున్నాను. చూడండి, 2 అడుగులు అనమాట. ఇదిగోండి, ఇది 2 అడుగులు కట్ చేసి మొత్తం టాప్ వచ్చేమో బాల్ వస్తాయి. దాని కింద వచ్చేమో ప్లైవుడ్ వేసి హైట్ 18 ఇంచులు అనమాట. పైప్లను కట్ చేసాక ముందుగా మనం మంచం అనేది తయారు చేయాలంటే ఒక మంచం కోళ్ళు అనేది ముందు ఏ సైజులో ఉండాలో ఆ సైజులో మెజర్మెంట్ చేసుకొని ఈ విధంగా అయితే మంచం కోళ్ళు ముందుగా రెడీ అయితే చేయాలన్నమాట. నేనైతే మంచం కోళ్ళు అనేది ముందుగా తయారు చేసిన తర్వాత 6 అడుగులు నిలువ పైపులు అయితే వేయడం అయితే అవుద్ది. పర్ఫెక్ట్గా అయితే మెజర్మెంట్ చేసుకొని ఈ విధంగా అయితే టాకాలు వేయాలి. లేదంటే మంచం అనేది క్రాస్కి వచ్చే అవకాశం ఉంటుంది. కర్ర మంచం చూడండి వేస్తారు కదా, అప్పుడప్పుడు వాటర్ తగిలితే క్రాస్కి వస్తుంది, ఆ విధంగా వస్తుంది. సో ఈ జింక్ పైపు మంచం తయారు చేస్తే అలా రాదనమాట. పర్ఫెక్ట్గా అయితే మనం మెజర్మెంట్ వేసుకుంటే నీట్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు టాకాలు వేసినవి బాడీ సైజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మంచం కోళ్ళు అయితే తయారైంది కదా. ఆ మంచం కోళ్ళకి 2 నిలువల రాడ్ అయితే 6 అడుగుల రాడ్లు అయితే ఈ విధంగా నేనైతే సెట్టింగ్ చేసి మూల మొత్తం అన్ని సెట్ చేశాక టాకాలు అయితే వేయడం అవుతుంది అనమాట. 2 పక్కల చూడండి, ఇంకో పక్క అయితే వేస్తాను, ఇంకో 2 పక్క అయితే చూడండి, ఇంకో మంచం కోళ్ళు అయితే ఈ విధంగా తయారు చేసి ఉంచి అప్పుడు 6 అడుగులు రాడ్ ముక్కలు అయితే 2 నిలువలు అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక వైపు అయితే వెల్డింగ్ చేస్తాను కదా, ఇంకా రెండో వైపు అయితే వెల్డింగ్ చేయాలి. రెండో వైపు వేసేటప్పుడు కరెక్ట్గా మూలమట్టం అయితే చూసుకోవాలి, లేదంటే మంచం అనేది క్రాస్గా కనబడుతూ ఉంటుంది. సో మూలమట్టం అయితే సెక్ చేసి మరి 1-2 సార్లు చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత టాకాలు అయితే వేయాలి, లేదంటే మంచం అనేది క్రాస్గా వచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే మూలమట్టం అయితే కన్ఫర్మ్ చేశాక టాకాలు అయితే వేయడం అవుతుంది ఫ్రెండ్స్. మంచం అయితే ఈ విధంగా తయారైతే పైన వచ్చేమో 4 బాల్, ఒక పక్క 2 బాల్ వేసి వస్తాయి. ఫ్రెండ్స్, 2 రాడ్లు వేస్తాను కదా, ఈ 2 రాడ్లు గ్యాప్ అయితే 8 ఇంచులు అయితే వేయడం అయింది. ఈ సోఫా సైజ్ వచ్చేమో 6 ఇంచీలు ఉంటుంది. 2 ఇంచీలు తలగడ వేసుకోవడానికి అయితే పైన ఉంటుంది అనమాట. ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. మంచం అయితే రెడీ అయింది కదా, నేనైతే మంచం తిరిగేసి కింద వైపున అయితే ఫుల్ టాకాలు అయితే వేస్తున్నాను. విరిగిపోకుండా, అలాగే ఈ జాయింట్లు అనేది ఊడిపోకుండా నేను మంచి టాకాలు అయితే వేయడం అవుతుంది అనమాట. ఈ టాకాలు వేసి మంచిగా పాలిష్ చేసి మళ్ళీ కింద నుంచి ఎంగ్లేర్లు అయితే వేయాలి. దానికి మనం లోడ్ అనేది కాయడానికి ఎంగ్లేర్ అయితే కింద నుంచి సపోర్ట్ చేస్తున్నాను. మీరు వేసేటప్పుడు మీకు చూడండి, వీడియో అయితే కంటిన్యూ చూస్తే ఏ విధంగా ఈ మంచం అయితే తయారు చేయాలో మీకైతే అర్థమవుద్ది అనమాట. వెడల్పు పొడవు డయాగ్నల్స్ అయితే చూపిస్తాను మీకు. 3 అడుగులు పావించి 3 అడుగులు పావించి కరెక్ట్గా వచ్చింది. 6 అడుగులు పావించి పొడవు వెడల్పు కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు డయాగ్నల్ చేసి చూడాలి. ఎనభై ఇంచులు హాఫ్ ఇంచ్ అనమాట. 80 ఇంచులు. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా అయితే డయాగ్నల్స్ వచ్చింది. ఈ లోపలికి అయితే చుట్టూ ప్లైవుడ్ అయితే
కూర్చోడానికి పట్టిన మోడల్కి 30 పైపు అయితే వేస్తున్నాను. ఈ విధంగా టాకాలు మొత్తం అయ్యాక గ్రైండ్ వీల్తోనైతే చూడండి నేను పాలిష్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. టాకాలు మొత్తం పని అయ్యాక ఈ విధంగా పాలిష్ అయితే చేయాలన్నమాట. లేదంటే మనం టాకాలు వేసిన దగ్గర బ్రేడ్ లాగా ఉంటాయన్నమాట. అవి మనం కూర్చునేటప్పుడు కాలు కానీ చేతులు కానీ కోసే అవకాశం ఉంది. అందుకే పాలిష్ అయితే నిన్నగా చేసుకొని కస్టమర్ అయితే ఇచ్చే బాధ్యత అయితే మందనమాట. లేదంటే ఇంకో అవకాశం అయితే మనకి వర్క్ అయితే రాదు. పర్ఫెక్ట్గా వర్క్ చూపిస్తూ మనం కస్టమర్ అప్ చెప్తే వర్క్ అనేది మనము ఇంకో అవకాశం అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే నీట్గా పాలిష్ చేసి ఇవ్వాలన్నమాట. 4 బాల్కి 4 ముప్పత్కి పైప్ ముక్కలు అనమాట. వీటికైతే వెల్డింగ్ చేసి లోపలికైతే మళ్ళీ వేయాలి. ఈ విధంగా తయారు చేసి లోపలైతే ఈ విధంగా పెట్టేసి వెల్డింగ్ చేసి బాల్ అయితే బిగించాలి. వేస్తే ఫ్లోరింగ్ అయితే వేసేటప్పుడు కానీ పక్కకి జరిపేటప్పుడు కానీ సౌండ్ రాదు. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యాప్లు వేసి బాల్ వేయాలి. ముందుగా ఈ క్యాప్లు అయితే పాలిష్ వేయాలి, లేదంటే నున్నగా బ్లాడ్ లాగా ఉంది, చేతులు తగిలితే కోసేద్ది. మొత్తానికైతే మంచం రెడీ చేస్తాను. ఇప్పుడు బాల్ వేయాలి. బాల్ వేసి సెక్ అయితే ఫిట్ చేసుకొని కస్టమర్ అయితే ఇవ్వడమే ఉందన్నమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా బాల్ అయితే ఫిట్టింగ్ చేయాలి, బాగా టైట్గా చేయాలి. ఈ విధంగా టైట్ చేసి ఈ ప్లైవుడ్ అనేది నేను లోపలికి అయితే వేస్తున్నాను. చూడండి బాగా పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుద్ది అనమాట. ఈ విధంగా ప్లైవుడ్ వేసి సోఫా కొనుక్కొని మనం యూజ్ చేసుకోవడమే మంచం అనేది. చూడండి కింద బూట్లు వేస్తాను, పైగా ఈ రాడ్లు అనేది సపోర్ట్ చేయడానికి అయితే ఎల్ యాంగ్లర్ అయితే వేస్తాను. ప్రతి దానికి మొత్తం 4 మంచం కోళ్ళకి 8 యాంగ్లర్లు అయితే వేస్తాను. చూడండి పైన వచ్చే బాల్ వచ్చాయి మీకు మొత్తం చూడండి, నేను చూపిస్తాను. ఎటు పక్కైనా తల పెట్టుకోవచ్చు అనమాట. ఇది మంచము 2 పక్కలు సమానం అయితే వేస్తాను. ఓకే, వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ అయితే ఇవ్వడమే ఉంది, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది కదా, మంచి వరకు. ఇప్పుడు వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ పెట్టి చేసి ఉంచండి. నేను చేసిన ప్రతి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే అందిద్ది అనమాట. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో అయితే ముగిద్దాం.